హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ తెలుగు ఫార్మర్ స్వామి. అయితే మీ బీర తోటలో ఈ విధంగా పిందెలన్నీ చనిపోతున్నాయా? ఇవి చనిపోవడానికి గల కారణాలు ఏంటి, చనిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే బీర తోటలో ఫ్రూట్ బేరింగ్ అనేది ఒక కెపాసిటీ ఉంటుంది. బీర చెట్లకి ఫ్రూట్ బేరింగ్ కెపాసిటీ ఏంటంటే, మనం మొక్క విత్తనం పెట్టినప్పటి నుంచి దానికి చేసిన యాజమాన్య పద్ధతులను బట్టి, మొక్క ఎదుగుదలను బట్టి దానికి ఎట్ ఏ టైం అంటే ఒకటే కాలంలో ఆ చెట్టుకు ఎన్ని రకాల కాయలు కాయాలో ఆ చెట్టు డిసైడ్ చేసుకుంటుంది. అంటే మనం ఎక్కువ ఎరువులు యాజమాన్య పద్ధతులు చేస్తే 7 నుంచి 8, 10 వరకు ఒకటేసారి కాయలు కాయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం యాజమాన్య పద్ధతులు సరిగ్గా చేయకపోతే 4 నుంచి 5 కాయలు కాస్తుంది. ఆ తర్వాత పిందెలు బాగానే పండుతున్నాయి, కాకపోతే అవన్నీ చనిపోతాయి. ఎందుకంటే ఆ చెట్టుకు ఎదుగుదల అది పెరిగిన యాజమాన్య పద్ధతులను పట్టుకొని ఎరువులను బేస్ చేసుకొని ఆ చెట్టుకు ఎన్ని కాయలు కాయాలనేది అదే డిసైడ్ చేసుకొని మిగతా కాయలన్నీ చంపేస్తుంది. ఇవి కాయలు చనిపోయినప్పుడు మనం జాగ్రత్తగా పడి ఏవో స్ప్రే మందులు తెచ్చి చెట్టుకు కొట్టడం వల్ల ఆ విధంగా అనవసరమైన ఖర్చులు తప్పితే రైతుకు ఈ పిందెలు మాత్రం చనిపోవడం ఆగదు. మనం ఇవి ఆగాలంటే ఒకటే చేసుకోవాలి, యాజమాన్య పద్ధతులు. అంటే మనం భూమిలో సారవంతం చేసుకోవాలి. అంటే ఎరువులు కానీ కోళ్ళ పెంట కానీ పశువుల పెంట కానీ పెంచుకొని మనము చెట్టుని వేరు వ్యవస్థ నుంచి బలంగా పెంచుకోవాలి. ఆ విధంగా ఈ పిందె అనేది ఇట్లా పండు మారకుండా ఉండడానికి కారణం ఉంటుంది. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. అక్కడ 4-5 కాయలు ఉన్నాయి కదా, ఆ తర్వాత ఎట్ ఏ టైం ఇక్కడ ఆటోమేటిక్గా చెట్టు ఆ పిందెని చంపేసుకుంది. అంటే దీన్నే ఫ్రూట్ బేరింగ్ అంటారండి. అందుకోసమే మనం ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, యాజమాన్య పద్ధతులు మంచిగా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకోవడం వలన కాయలు అనేవి అంటే పిందెలు చనిపోకుండా ఉంటుంది.